మనకి బందరేమో బాలశౌరి గారు, కాకినాడేమో మనకి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్. కాకపోతే అతని తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ అంటే కూడా నేను టీ టైమ్ శ్రీనివాస్ అని పిలుస్తాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇతన్ని చాలామందికి అనుకోవచ్చు ఈయన ఎందుకు పెట్టాను, దేనికి పెట్టాను అంటానికి. ఇప్పుడు ఉన్నదేమో చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి. ఆయన ప్రతిసారి ఎన్నికల టైంలో వచ్చి వెళ్ళిపోయే వ్యక్తి. ఈయన దాదాపు ఒక 10 లక్షలు 2017లో ఇంజనీరింగ్ చేసి 2017లో ఒక 10 లక్షల పెట్టుబడి, సగటు మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఒక 10 లక్షల పెట్టుబడితోటి ఒక టీ టైం, ఎక్కడ కాఫీ డే, బరిస్టా ఇలాంటివి కాకుండా చాలా చిన్నపాటి టీ షాపులు మన ఊళ్ళలో కూర్చొని మాట్లాడే, మోడీ గారు చెప్పినట్టు చాయ్ పే చర్చలాగా, మోడీ గారు చెప్పినట్టు చాయ్ పే చర్చలాగా మనం కూర్చొని టీ టైం మాటలు అని చెప్పి కూర్చొని అందరూ ఆ వయసులో అందరూ కూర్చొని విలాసాలకి వినోదాలకు వెళ్తుంటే ఈ యువకుడు మటుకు కూర్చొని నేను ఏదైనా సాధించాలని కూర్చొని ఒక చిన్నపాటి కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే కూర్చోబెట్టి మనకి బెరిస్టా లాగా, కాఫీ డే లాగా మనం ఎందుకు మన సగటు పల్లెటూరులో మన ప్రాంతాల్లో మనం ఎందుకు పెట్టకూడదు. ఆ ఒక్కడి ఆలోచన 10 లక్షల పెట్టుబడితోటి కూర్చోబెట్టి రకరకాల తేయాకులు, టీ ఆకులు తీసుకొచ్చి రకరకాల కాంబినేషన్స్ తనే కొంతమంది టెస్టర్స్ని పిలిపించుకొని కూర్చొని ఒకటే పని చేశాడు. అది చాలా టీ కాంబినేషన్స్ చేసిన తర్వాత 5-6 టీ కాంబినేషన్స్ పెట్టుకుని చిన్న కొట్టు పెట్టుకున్నాడు. తనే నడిపాడు ముందు, ఫ్రెండ్స్ అందరిని పిలిచేవాడు. అలా కూర్చొని రాజమండ్రిలో పెట్టి అలా కూర్చొని నడుపుతూ ఉంటే ఇంకొకళ్ళు వచ్చి మాకు కూడా ఇలాంటి టీ షాప్ కావాలి, ఏం చేయాలంటే నేను మీకు టీ సప్లై చేస్తాను, మీరు ప్రెమిసెస్ చూపించండి అని. అలా స్టార్ట్ చేసిన 2017లో ఈ రోజున అది భారతదేశం మొత్తం మీద ఇంక్లూడింగ్ నేపాల్తో సహా, భవిష్యత్తులో ఇది దుబాయ్లో కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు, బంగ్లాదేశ్ దాకా వెళ్ళింది. ఇది దాదాపు 4000 అవుట్లెట్స్, టీ టైమ్ అవుట్లెట్స్ భారతదేశం అంతటా ఉన్నాయి. ఇది తనకి దాని వచ్చే అందరికి ఫ్రాంచైజ్ ఇచ్చేశాడు. మోడీ గారు చెప్పిన ఆత్మనిర్భర్ అవార్డు గ్రహీత ఇతను. దాదాపు 100కు పైగా అవార్డులు, బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్, బెస్ట్ సిఇఓ, ఇలా తీసుకుంటే ఒక లిస్ట్ ఆఫ్ అవార్డ్సే ఉన్నాయి టీ టైమ్ ఉదయ్ గారికి. ఇది తను ఒక్కడే ఎదగడం కాదు, దాదాపు 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించాడు తను. చిన్న ఐడియా, 10 లక్షల రూపాయల పెట్టుబడితో పెట్టిన ఐడియా 25,000 మంది పైచిలకు వ్యక్తులకి అది ఉపాధి అవకాశం కల్పించింది. అలాగే దాంట్లో 1100 మంది, 4000 అవుట్లెట్స్ ఉంటే 1100 మంది మహిళలే ఉన్నారు. 1100 మంది మహిళలు అంటే ఇంట్లో ఉండి, ఇంటి ముందే చిన్న వసారా ఉంటే వసారాలో టీ టైం అని పెడితే అది వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వ్యక్తి రేపొద్దున మన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా అయితే ఎంత అభివృద్ధి తీసుకురాగలడు అంటే తనకే కోసమే. అది కూడా నేను పిఠాపురం పంపించినప్పుడు తను కూర్చొని ఎమ్మెల్యేగా నేను చెప్పలేదు. అక్కడ ఉన్నాయి మళ్ళీ కూర్చోబెట్టి చాలామంది నలుగుతూ ఉన్నారు, కూర్చోబెట్టి మొత్తం సరి చేసుకొని నాకు స్ట్రీమ్లైన్ చేసిరా అని చెప్పి పంపించాను. సిన్సియర్గా చేశాడు, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. యాక్చువల్లీ నేను ఏం చెప్పానంటే 2029లో నువ్వు పని చేసుకుంటే అప్పుడు నీకు ఇస్తానంటే, కానీ అతని ప్రతిభని, అతని సమర్థతని గమనించిన తర్వాత ఖచ్చితంగా ఇతన్ని ఈ ఎన్నికల్లోనే ఎంపీగా నిలబెట్టాలి. అంటే ఈయనకి చలమలశెట్టి సునీల్ గారికి ఒకటే తేడా, ఇతను 25,000 మందికి ఉపాధి అవకాశం కల్పించాడు, 1100 మంది మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించిన వ్యక్తి. ఈ రోజున బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు రేపు పొద్దున్నది ఎన్ని వేల కోట్లకి అది మనకి మార్కెట్, మనకి స్టాక్ మార్కెట్కి వెళ్తే తెలియదు భవిష్యత్తులో, అంత బలమైనది. అలాగే ఆత్మనిర్భర్ అవార్డు మోడీ గారు పెట్టిన సెల్ఫ్ రిలయంట్ ఇండియా, దాని అవార్డు గ్రహీత. ఇలాంటి వ్యక్తి బెటరా మనకి కాకినాడ పార్లమెంట్కి? లేదంటే చలమలశెట్టి సునీల్ గారు ఉన్నారు, ఆయన కూడా నాకు సన్నిహితుడే, ఫ్రెండే. అప్పుడప్పుడు కనిపించినప్పుడు నమస్కారాలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆయన ప్రతి ఎలక్షన్ ముందు వస్తాడు, ప్రతి ఎలక్షన్ తర్వాత వెళ్ళిపోతాడు ఆయన. అలా కాకుండా పైగా అతను ఎక్కడో బయట సంపాదించుకుంటాడేమో అని ఇక్కడికి వచ్చి జగన్ కోసం ఆయన ఇక్కడ మైనింగ్స్ మీద ఆయన కలెక్షన్ చేయడం ఆయన కంపెనీ చాలా బాధ కలిగించింది. ఇక్కడి నుంచి డబ్బు తీసుకెళ్ళిపోతున్నాడు కానీ అక్కడి నుంచి డబ్బు తెప్పించట్లా. ఇతను ఇక్కడి నుంచి సంపాదన సృష్టిస్తున్నాడు, ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఉపాధి అవకాశాలు ఇస్తున్నాడు, 10 మంది గుండె ధైర్యంతో నిలబడే అవకాశం ఇస్తున్నాడు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకోండి. పైగా వైసీపీ ఎంపీ చలమలశెట్టి సునీల్ గారు మంచి వ్యక్తి, కానీ ఎప్పుడు రాంగ్ పార్టీలో ఉంటాడు ఆయనకి ఎప్పుడు ఓడిపోయే పార్టీకి వెళ్ళిపోతాడు టక్మని.